హాయ్. హలో. వెల్కమ్ టు కల్పన ఎస్‌డిటి ఆటోమేషన్ ల్యాబ్స్. ఈరోజు మనం సింపుల్ ప్రోగ్రామ్‌ని ఎక్లిప్స్ నుంచి గిట్‌లోకి ఎలా పుష్ చేయాలో నేర్చుకుంటున్నాం. అందుకోసం మనం ఒక జావా ప్రాజెక్ట్ ఎనీ ప్రోగ్రామ్ జావా ప్రోగ్రామ్ ఆర్ ప్లేరైట్ ప్రోగ్రామ్. నేను జావా ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. ప్రాజెక్ట్ నేమ్ జావా ప్రాజెక్ట్ సెకండ్ ఫినిష్. Under this I am creating one class Java project second. Select this, then we can get inbuilt public static void main string args. Finish. ఇక్కడ మనం కోడ్‌ని పుష్ చేసుకోవాలి. టీమ్ యాహ్! షేర్ ప్రాజెక్ట్. Select this checkbox. Use or create repository in parent folder of project. Create repository. Create repository. అప్పుడు మనకి డాట్ గిట్ రిపాజిటరీ వస్తుంది. ఫినిష్. నౌ నౌ సారీ. టీమ్ commit. Select all this and drag all the files and place it here. ఇక్కడ మనం ఏదైతే కమెంట్ చేయాలనుకుంటున్నామో అది ఇవ్వచ్చు. జావా సెకండ్ యాహ్! కమిట్ అండ్ పుష్ ఇలా వస్తుంది. ఓకే. పుష్ హెడ్. ఇక్కడ మనం గిట్‌ది యూఆర్ఎల్ ఇవ్వాలి. నాకు గిట్ అకౌంట్ ఉంది. క్రోమ్‌ని ఓపెన్ చేయాలి. గిట్‌హబ్. యాహ్! హియర్ వి కెన్ క్రియేట్ న్యూ రిపాజిటరీ. రిపాజిటరీ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు. జావా సెకండ్ అని ఇస్తున్నా నేను. జావా సెకండ్. ఇది అవైలబుల్‌లో ఉంది. ఇక్కడ మనం పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఏదైనా పెట్టుకోవచ్చు. నేను పబ్లిక్ పెట్టాను. ప్రైవేట్ అయినా పెట్టుకోవచ్చు మీరు. క్రియేట్ రిపాజిటరీ. ఇది కాపీ చేసుకోవాలి. కాపీ అయింది. ఇక్కడ ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇవ్వాలి. రివ్యూ. ఇక్కడ యూజర్ నేమ్. పాస్వర్డ్ ఇవ్వాలి. త్రీ టైమ్స్ అడుగుతుంది.
లాగిన్ ఇలా వస్తుంది. అప్పుడు మనం ఓకే. ఇప్పుడు గిట్‌లోకెళ్ళి సెట్టింగ్స్, సెట్టింగ్స్‌లోకెళ్ళాలి. ఇక్కడ డెవలపర్ సెట్టింగ్స్ ఇవ్వాలి. పర్సనల్ యాక్సెస్ టోకెన్స్ క్లిక్ ఇవ్వండి. జనరేట్ న్యూ టోకెన్, న్యూ టోకెన్ జనరేట్ అవుతుంది ఇక్కడ. ఇక్కడ మనది పాస్వర్డ్ ఇవ్వాలి.